అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన విలేకరులు, వృత్తి నిర్వహణలో చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీ పెన్షన్, అనారోగ్యం, ప్రమాదాలకు గురై అచేతన స్థితిలో ఉన్న వారికి మంత్రి ఆయన నిన్న కొన్ని మీడియా అకాడమీ కార్యాలయంలో ఆర్థిక సహాయం చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన తెలంగాణ మీడియా అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేసి ఈ నెల ఆఖరులోగా ప్రారంభిస్తామని చెప్పారు. జర్నలిస్టు సంక్షేమానికి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి అకాడమీ ఖర్చు పెడుతుందని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందినటువంటి 597 మందికి ₹1,00,000 చెక్కులు ఇచ్చారు. 5 ఏళ్ల వరకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పారు. అయితే వారి పిల్లలకి సంబంధించిన ట్యూషన్ ఫీజు కూడా నెలకు ₹1,000 ఇస్తామని చెప్పేసి ఇది నిన్న మంత్రి పొంగులేటి ప్రకటించారు.